వరదల్లో పులిహార పొట్లాలు పంచిపెట్టాం 3 రోజుల పాటు 300 కోట్లు అయిందని చెప్పి ఆయన ఖాతాలో వేసుకున్నాడు. ఆన్ రికార్డ్స్, ఇదే నేనే అబద్ధం చెప్పింది కాదు. 300 కోట్లు పులిహార పొట్లాలకు అయిందని చెప్పేసి రాసుకున్నాడు. అంటే మొన్న యనమల రామకృష్ణ గారు 170 కోట్లు తుని నియోజకవర్గానికి ఖర్చు పెట్టారంటే ఏమన్నా పులిహార గారిని 170 కోట్లు, ఈ 170 కోట్లకి ఏమన్నా పులిహార పంచిపెట్టారా అని చెప్పేసి నాకు అనుమానం వచ్చి ఆ విషయం ఎత్తుకున్నాను. ఈ కామెడీలతోటి పులిహారలతోటి మీరు 5 సంవత్సరాల్లో గత వైఎస్ఆర్ పార్టీ 5 సంవత్సరాలతోటి జరిపారు తప్ప తుని నియోజకవర్గంలో ఏ మండలంలో అయినా మీరు ఒక సిమెంట్ రోడ్ కానీ 2014 నుంచి 2019లో యనమల రామకృష్ణుడి గారు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 100 కోట్ల రూపాయలతో సుమారు ప్రతి గ్రామానికి తారు రోడ్డు ఉండాలన్న ఉద్దేశంతో నాబార్డు నిధులతో కూడా రోడ్లు వేస్తే 5 గుర్తలు పడిపోయినా సరే మీరు R&B మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు కానీ కనీసం గుంతలు పూడ్చింది లేదు మీరు. అలాగే ఎన్సోడవరం నుంచి చెన్నైపాలెం వెళ్ళే రోడ్లో కట్రాల కొండ దగ్గర 60 మీటర్ల రోడ్డు మీరు R&B మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఎంతో ఆ లైన్ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నా మీరు కనీసం 5 సంవత్సరాల్లో 60 మీటర్ల రోడ్డు కూడా వేయలేకపోయారు అన్నది మరి మీకే మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం.